కాంగ్రెస్.
చెప్పండి. విలేకరి మాకు బాబాయ్ ఆ బండిని సైడ్ తీయమని చెప్పు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు పందాల వెంకటరెడ్డి గారు తల్లి ప్రేమల పుట్ట ఎదిగి ఎదిగి ఒదిగి రాది ఆత్మకూరు ఏడమ్మా మాతాకి తయన్నా నల్లబల్లి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దయన్న గారికి
అన్న కొంచెం బ్యాగ్ జరగరా అన్న కొంచెం అన్న కొంచెం అన్న బ్యాగ్ రాకి దయాకర్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణలో మంత్రుల సామిల్ గారు డిసిసి అధ్యక్షులు రాకి కృపాకర్ రెడ్డి గారు ఈ యొక్క శిలాఫలకాన్ని ఓపెన్ చేయడం జరిగింది. దీని తదనంతరం గ్రామస్తులందరూ ఏర్పాటు చేసి ఇంకొక శిలాఫలకం ఉంది. దయచేసి ఈ శిలాఫలకం కూడా ఓపెన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. వేలారెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు జాతిరెడ్డి గారు కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. కుప్పల వేలారెడ్డి గారిని రాష్ట్ర నాయకులు దామిడి రమేష్ రెడ్డి గారు దయచేసి అందరూ కూడా సహకరించ మహిళా మండలి చాలా మంది ఉన్నది. ఈ కార్యక్రమం చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి, శాసనసభ్యులు అతిథులందరూ కూడా కాకి కృపాకర్ రెడ్డి గారు, జార్జి రెడ్డి గారు ఇప్పుడు ముందు కొంచెం పక్కకు జరగండి అంటే ఎవరైనట్టు ప్లీజ్ దయచేసి కొంచెం పక్కకు జరగండి. మనం స్థిరపడాలి కదా అతిథులు. దయచేసి ముందుకు జరగండి ప్లీజ్. ముందుకు జరగండి ప్లీజ్. దయచేసి చెప్పు. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రులు అడగగానే మొదటిసారి ఆత్మకూరు మండలానికి ఇచ్చేసినందుకు వారికి మండలం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సోదరులారా, మన ముందుకు వచ్చిన తెలంగాణ ఉద్యమకారులు, మేము వారితోటి తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండంగా పనిచేసినాం. కానీ గత పాలకులు అటు సావేలు కానివ్వండి, ఇటు దయాకర్ రెడ్డి, కృపాకర్ రెడ్డి కానివ్వండి, ఉద్యమం చేయడం మొత్తం కూడా పక్కకు పెట్టి దుర్మార్గులందరికీ కూడా పదవులు ఇచ్చి మీ అందరికి కూడా తెలుసు. అంతేకాదు మంత్రి గారికి ఒక చిన్న విషయం కూడా చెప్పాలి. ఈ విగ్రహం 2 సంవత్సరాల క్రితమే పెట్టాలి. ఇది తెనాల్లో 6.5 లక్షలు పెట్టి తయారు చేయించి ఇక్కడ పెడతామని మేము సమర్పిక చేస్తే గత పాలకులు వెంటనే కలెక్టర్ను అర్ధగంటలు ఇక్కడ పిలిపించి ఇక్కడ రోడ్డు లేదు, ఆ రోడ్డు పోసిండ్రు, ఇక్కడ రోడ్డు పోయాలని చెప్పి ఈ విగ్రహం పెట్టకుండా 2 సంవత్సరాల నుంచి నిరీక్షించడం. అదే తెలంగాణలో ప్రభుత్వం మారిన తెల్లారే మేమందరం గ్రామస్తులందరం వచ్చి ఇక్కడ ముగ్గు పోసి ఈనాటి కార్యక్రమానికి దిగ్విజయంగా మా నాయకులందరినీ పిలిపించుకోవడం జరిగింది. చూడమేనా మనం తెలంగాణ ఉద్యమంలో సూర్యాపేట నియోజకవర్గంలో ఆత్మకూరు మండలం ఉద్యమానికి మైలురాయి. ఈ ఆత్మకూరు మండలం నుంచి వస్తేనే సూర్యాపేట పిల్లులు లేసేది. అటువంటి ఆత్మకూరును పట్టుకొని అనేక ఎన్నికలు 2004 కానివ్వండి, 9 కానివ్వండి, 14 కానివ్వండి, 18 కానివ్వండి, నిన్న 23 కానివ్వండి, అన్ని ఎన్నికల్లో ఈ మండలం మొత్తం కూడా పార్టీకి మెజార్టీ ఇచ్చిన మండలం ఇది. మా గ్రామం కూడా ఇన్ని పర్యాలు మెజార్టీ ఇచ్చిన గ్రామం. అయినా ఇక్కడ ఉన్న నాయకులను కావాలని మా మీద 18 సంవత్సరాల కింద రౌడీ షీట్లు పెట్టిండ్రు. ఒక్క మా అన్నగారు చనిపోయిండు. నేను ఒక 50 సార్లు పోలీస్ అధికారులు కూడా కలిసిన, మంత్రిని కూడా కలిసిన, తీసేస్తున్నామని చెప్పిండ్రు. కానీ ఈనాటి కూడా 16 మంది తెలంగాణ ఉద్యమకారుల మీద ఈనాటి కూడా రౌడీ షీట్లు తీయట్లేదు. మా మీదే కేసులు లేవు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మాకు ఈ రౌడీ షీట్లు ఓపెన్ చేసేది. ఇప్పుడు తెలంగాణ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా ఈ 16 మంది కార్యకర్తల మీద ఒక్క కేసు కూడా లేదు. అనేక సార్లు మొరపెట్టుకున్నా. నేను పోయిన ఎస్పీ గారు రాజేంద్ర ప్రసాద్ గారు పిలిస్తే పోయినా, సార్ మా మీద కేసులు లేవు, తీసేయండి, మేమంతా రైతులం,
మేము రాజకీయాల్లో ఉన్నోళ్ళం అంటే తీసేస్తా అని చెప్పిండు, అప్పుడు కూడా తీసేయండి. అంటే ఇలాంటి కష్టాలను ఎదుర్కొని ఉద్యమం కొరకు పనిచేస్తే ఇవాళ మాకు పట్టిన గతిది. అయినా ఇబ్బంది ఏం లేదు. రాజకీయాలకు మొదటి నుంచి మా నాన్నగారు కానివ్వండి, మా అన్నగారు కానివ్వండి, మేము కానీ రాజకీయాల కొరకు ప్రజల కోసం పనిచేస్తున్నాం తప్ప పదవుల కొరకు ఏనాడు మేము పని చేయలేదు. కానీ పదవులు ఇస్తాని మోసం చేసిన చరిత్ర గత పాలకులు. అందుకని మేము నిర్ణయం తీసుకొని దామోదర్ రెడ్డి గారి టికెట్ రాగానే రాత్రికి రాత్రి కార్యకర్తలందరూ పిలిచి ఖచ్చితంగా దామోదర్ని గెలిపియాలి, ఖచ్చితంగా పనిచేద్దామని కొన్ని వేల మందితో ర్యాలీ తీసి దామోదర్ సమక్షంలో మేము పార్టీలో చేయడం జరిగింది. మేము 40 సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నాం, ఎప్పుడు పాలక పక్షానికి వ్యతిరేకంగా ఉన్నాం. అయినా ఈనాడున్న పరిస్థితులను బట్టి తెలంగాణ ఏం చేసారో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మంత్రులు పాపం ఇబ్బంది పడుతున్నారు, ఊళ్ళల్లో జనం అంటారు రైతు బంధు ఎప్పుడు వేస్తారు, అది అడే పని పిచ్చుకు కూడా నెలగాలి గవర్నమెంట్ వచ్చి అలా పైసలు ఎవరు తెచ్చియాలరా బాబు అని మేమందరం చెప్తున్నాం. అందుకని మనమందరం మేలుకొని 10 కాలాల పాటు ఈ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెజారిటీ జనం ఉన్న వాళ్ళు కాకుండా చిన్న కులబోలు ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటది. ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఉత్తమ్ గారి నాయకత్వాన, భట్టి గారి నాయకత్వాన, దావన నాయకత్వాన అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ఈ పార్టీని ముందుకు తీసుకోవాలి. అందరం కలిసి ఈ విగ్రహావిష్కరణ చేసిన పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల గారికి, అలాగే వేదిక నిర్వహించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన అశేష జనానికి, దయాకర్ రెడ్డి అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక ఈరోజు నాకు వస్తున్న ఆదరణ నేనేం చేసినందుకు కాదు, నేను దయాకర్ రెడ్డి కొడుకు అయి పుట్టినందుకు, నాకు ఆయన చేసిన సేవ నాకు ఈరోజు వస్తున్న ఆదరణ అంతా ఆయన చేసిన సేవలనే. నేను ఆయన కొడుకు పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు మాట్లాడటం కొత్త అనుభవం లేదు, కొంచెం ఆయన చూపించిన మంచి మార్గంలో మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న ఒక దొంగ ఆయన కోసం మేము ఎన్నో కష్టపడ్డాం. తమరెడ్డి సార్ వచ్చాడు, తమ్ముడు సార్ సౌతోడి వచ్చాడు, మేము ఎన్నో కష్టపడి గెలవాలి మా సారు అని మేము అనుకున్నాం. కానీ జస్ట్ మిస్టేక్ లో మిస్ అయింది. ఏదేమైనా మన గెలిచేకిదే లెక్క అయింది. మిత్రులారా ఒక్కడే నేను మాట చెప్పదలుచుకున్నా. ఇక్కడున్న మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రేపు మనందరం కూడా బలోపేతం చేయాలి. మనం దయాకర్ గారి పేరు నిలబెట్టాలి. అదే తరఫున దామోదర్ సారు పేరు నిలబెట్టి రేపు మళ్ళీ ఎంపీ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీ రావాలని కోరుకుని ఒకసారి సర్పంచ్ అప్పుడు సారు కోరుకోలేదు. నేను సర్పంచ్ కూడా అందగా ఈసారి మంత్రివర్గ విషయంలో సారు మంత్రి కావాలని కోరుకుని మంత్రి అయ్యుడు పక్క అయ్యుడు. ఈసారి కూడా సార్కి ఏదో ఒక విషయం రావాలని కోరుకుంటున్నా. ఏదో కానీ మిత్రులారా ఒక్క మాట 2 నిమిషాలు ముగిస్తున్నా. మనందరం కష్టపడ్డాం వాళ్ళందరికీ కూడా దళిత బంధు రాలే, డబుల్ బెడ్రూమ్ రాలే, 3 ఎకరాల భూమి రాలే. ఇక ఓడికి ఏదో తాగురి సాగురి మా అన్న సాగని చెప్పి వాడు పళ్ళు పట్టుబడి ఎవరు రానట్టు అన్నట్టుగానే ఈ రోజు ఉన్న ఒక బుడ్డ ఎమ్మెల్యే మన చాలా వరకు అవమానం జరిగింది. ఎక్కడ జరిగిందంటే దయాకర్ రెడ్డి గారు, కుమార్ రెడ్డి గారు 2 టర్ములు కష్టపడి ఎమ్మెల్యేగా చేస్తే మంత్రి అయితే ఇవాళ ఒక జడ్పీసీఎలే ఒక ఎంపీపీ నేను పోయి కాళ్ళు పట్టుకున్నా కానీ ఇయ్యలే. ఎందుకు సార్ ఏం సార్ అంటే ఆలోచిద్దాం ఏం ఆలోచిస్తాం సార్ ఇదేం మన సార్ అంటే ఆయన లక్ష్మణ రాము నీకు రావాడు ఏం తెలియదు. నిన్ను కాకోలు ఏమన్నా చేసిరా నిన్ను 2 టర్ములు గెలిపించరు. అసలు నీకు బోకి లేనుడి స్కూటర్ లేనుడి నాగరం పైన ఒక రాడు మేము నాగరం సర్పంచ్ పోతే ఇల్లు లేదు ఆయనకు. ఇదే సార్కు 100 కోట్ల పూరియాల
వచ్చిండు. అందుకనే మిత్రులు సరే ఎక్కువ మాట్లాడతాడు, సరే మాట్లాడు. శ్రీ కాకి దయాకర్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రులు, అదేవిధంగా పౌరసరఫరాల శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాజీ తెలంగాణ పోరాట యోధుని ఈ గ్రామం కోల్పోయింది. వారు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ పేద ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాకి దయాకర్ రెడ్డి గారు. అలాంటి వారిని గత ప్రభుత్వంలో ఇక్కడ మంత్రివర్గంలో పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి గారు ఎన్నో వేధింపులకు గురి చేసి మానసికంగా వారు చనిపోవడానికి కారణం జగదీశ్వర్ రెడ్డి గారే. తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారికి తప్పకుండా మీ పాపం కాకి కృపాకర్ రెడ్డి కుటుంబం పాపం తప్పకుండా తగ్గుతుంది. భవిష్యత్తులో మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని, ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించాల్సిన కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నీటిపారుదల శాఖ మరియు సివిల్ సప్లై మాధ్యలో గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకి సమాజంతో కత్తుల కోలాటమాడిన కాకి దయాకర్ రెడ్డి యుద్ధం చేసిన సమాజంతో ఒక వీరుడు నేల పెరిగితే ఎంతో మంది విప్లవీరులు ఉంటారు. ఇవాళ కాకి దయాకర్ రెడ్డి గారు ఈ వ్యవస్థపై తిరుగుబాటు చేశాడు. తన ఎమ్మెల్యే పార్టీగా భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పేద ప్రజలు అణచివేయబడుతుంటే దానికి వ్యతిరేకంగా నక్సలైట్గా మారాడు దామోదర్ రెడ్డి దయాకర్ రెడ్డి. ఆ దయాకర్ రెడ్డి గారు 2005లో ఇదే వేదిక మీద, ఇదే గడ్డ మీద టీఆర్ఎస్ పార్టీలో చేరాడు అన్నాడు, నేను వచ్చిన అన్నాడు. కానీ ఇక్కడ గత పాలకులు ఉండడం, పాలకులు కావాలి పందికొక్కులు, రేపు రేగు సుక్క ఎవరు కాదు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? తొక్కుడు నొక్త చూసుకోని చెప్పాడు, ఇలా కట్టిస్తని చెప్పిండు. యమన బసము నేను తుంగతుర్తి ఇన్ఛార్జి, నువ్వు సూర్యాపేట ఇన్ఛార్జి. నీకు చెప్పుడే అంగిరుడే. ఎట్లా ఈ కోట్లు ఏడాది వచ్చినాయి? రాష్ట్రాన్ని కుళ్ళగొట్టిను, రాష్ట్రాన్ని దోపిడీ చేసిను, రాష్ట్రం ఇలా అప్రపాలు చేశాను. అందుకే నువ్వు నీ ఎంట ఉన్నోడు ముంగటు ఉన్నాడు అందరు కూడా మూడగట్టి ఆడేస్తారు. అందుకోసం మిత్రులారా, ఇలాంటి వీరుల విగ్రహాలు ఎంత సౌడగానే ఒక విగ్రహం పెడతానంటే కలెక్టర్ ఆపించిన దద్దమ్మ నాకు బతికేది. ఒక వీరుడు భయపడతా, వీరుడు దండేసి జోహర్ అర్పించాల్సిన బాధ్యత ఒక వీరుడికి ఉంటుంది. అది వీరత్వం. ఒక వీరుడు నడుచుకునే నువ్వు నాకు కాకి దయాకర్ రెడ్డి గారి తండ్రి సిపిఎం లీడర్ కాకి దయాకర్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు కృపాకర్ రెడ్డి గారు, వాళ్ళు బతకలేక కాదు, ఈ బానిస సంఖ్యలు వెళ్ళిపోవాలి, ఈ వ్యవస్థ మారాలి అని వాళ్ళు ఆనాడే నక్సలైట్ ఉద్యమంలో చేసిన వాళ్ళు. కానీ కాలక్రమేణా జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో కొంతదానికి అవకాశం ఉంటుంది, అన్నింటికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా 2000 తెలుగుదేశం పార్టీలో చేరాడు, 2005లో టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమ నాయకులు చేసింది. అటువంటి ఉద్యమ నాయకులను ఉత్తగాడు వచ్చి ఆగే చేసిరా. ఉత్తగాడే అది ఎట్టో ఆయన మందు పోసి మాకు పోసి ఇంజర కూర్చొని ఇది కూడా కూర్చొని కాలకాడ కూర్చొని మంత్రి. ఇవాళ ఇలాంటి వీరులను ఇవాళ మానసికంగా వేదనకు గురి చేసింది. నన్ను కూడా ఏమో చేసిండు. కానీ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి శిరస్సు మంచి నమస్కరిస్తా ఉన్నాను. ఎందుకు 23 రోజుల ఎమ్మెల్యే అయిన మందుల సమయం 23 రోజుల ఎమ్మెల్యే. అది కాంగ్రెస్ పార్టీ, కత్త జీవులను కాపాడే పార్టీ, బీద సోదరులను కాపాడే పార్టీ. అందుకోసం మందుల సమయం ఎమ్మెల్యే అవుతాడా? ఎట్లయితాడు? అవతల ఎవడు ఇసుక తొక్కుడు దొక్కితే కథ అయిపోయి, తొక్కుడు దొక్కితే మా కర్మ ఏంటంటే
లేకపోతే పొడకబెట్టి చూసేట్టు అవుతుండే పొడక వినవా రేపటి రోజు నాడు కూడా నల్లగొండ జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్ సీట్లు బొప్పిలు కలుపుతారు కూడా మనం చేస్తున్నాను. ఈ ఆత్మకూరు కూడా యుద్ధ పేరే కావాలి. అప్పుడు మనం ఇంకో మాట చెప్తుండ్రిగా చెప్పేది ఒక గ్లాస్ ఉంటుంది మనకు. గ్లాస్లా నీళ్ళు తాగొచ్చు, సల తాగొచ్చు, పాలు తాగొచ్చు, మందు తాగొచ్చు, అన్ని తాగొచ్చు. అది పుట్టుకొని దాని కింద పడితే ఏమైంది? పలికిపోయింది. ఆ ముక్కలు ఏడేస్తారు చెప్పి జనసంచారం లేని ప్రాంతంలో అక్కడ అయిపోరాంటారు. తర్వాత బిందె జారి కింద పడుతుంది ఏమైంది? సొడె మరమ తీసుకోవచ్చు. బిందె అంటే ఏంటిది? కాంగ్రెస్ పార్టీ. గ్లాస్ అంటే ఏంటిది? బొందగడ పార్టీ. అది పలిగిపోయింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ అని పేరు పెట్టుకుంటో వారికి పోయిన మగ అందుకోసమనే రాజ్యం ప్రజాస్వామ్యం అనేది చాలా బలమైంది. ప్రజాస్వామ్యం అనేది బలమైంది, మన రాజ్యాంగం బలమైంది. ఈయన మందుల స్వామ్యంలో ఓటే కనుక లేకపోతే గెలవగలుగుతాడా? రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ ఒకటే సమానమైన హక్కు ఇచ్చాడు, అదే ఓటు. ఆ ఓటే గుర్తుకే ఏమైంది? అందుకోసమనే ఒక్క దెబ్బగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలా గిలగిల కొట్టుకుంటారు, బాబా మరి ఒకరి మీద ఒకటి మరి ఏడుతా ఉన్నారు. మేము పోటీ చేస్తాము, ఏడ పోటీ చేస్తారు? మీరు ఏడ పోటీ చేస్తారు? ఎవడోటేయాలి మీకు? ఎవడోటేయాలి? తెలంగాణ ప్రజానికం ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఒక ఆలోచన విధానంతో ఉంటుంది, ఒక తిరుగుబాటు తత్వంలో ఉంటుంది, ఒక అన్యాయం ఎదిరించే తత్వంలో ఉంటుంది కాంగ్రెస్. ఇక్కడ తెలంగాణ ప్రజానికం అందులో తుంగతుర్తి పోరుగట్ట, అందులో ఈ సూర్యపేట నైజామని కొట్టిన గట్ట. నువ్వేంద్ర పీకుడంటే అందుకోసం మిత్రులారా, ఆకి దయాకర్ రెడ్డి కలకాల వీరుడై వాళ్ళ కొడుకు జార్జి రెడ్డి, వీరుడు జార్జి రెడ్డి ఎక్కడ యూనివర్సిటీలో మనం చూసినాం. నేను చిన్నప్పుడు చూసించాను. 74లో జార్జి రెడ్డి చంపారు. సంపితే ఉద్యమం ఎత్తులు లేచి అయినా కూడా ఆ మహనీయుడు తన కొడుకు జార్జి రెడ్డి నామకరణ చేసుకుంటూ ఆయన జీవితం ధన్యమైంది. అందుకోసమనే ఈ దొంగలు చిడిచిడగాళ్ళు పొడుపుడుగాళ్ళు వీళ్ళుగా నడవది అయిపోయింది, వాళ్ళ కమ తిరిగిపోయింది. అందుకోసం మిత్రులారా, దయాకర్ రెడ్డి గారు ఆత్మశాంతి కలగాలంటే, నిండుగా జోహర్లు అర్పించాలంటే రేపు పార్లమెంట్ ఎన్నికల యుద్ధం పార్లమెంట్ ఎన్నికలలో యుద్ధం జరగాలి. ఇది ప్రజారాజ్యం, ప్రజా పరిపాలన వచ్చింది. 10 ఏళ్ళుగా నరక యాతన అనుభవించిన తెలంగాణ ప్రజానికం మాకు స్వేచ్ఛ వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు కూడా జనం సంతోషపడలే. కానీ మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక పండుగలు చేసుకున్నాం. ఇది ప్రజాస్వామ్యం. అందుకోసమనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా మనకు దిగ్గన తీరుడైనాడు. నీటిపారుదల శాఖ మంత్రి. నీళ్ళు వస్తేనే వ్యవస్థ, అవునా? అందుకోసం తప్పకుండా అన్ని విధాలు మనకు గొప్పగా ఈ రాష్ట్రానికి, ఈ నల్లగొండ జిల్లా అవతల వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పక్కన దామోదర్ రెడ్డి గారు, వారికి కూడా మంచి అవకాశం వస్తుంది నేను కూడా అనుకుంటున్నాను. కనుక రావాలని కూడా కోరుకుంటున్నాను. అందుకోసం మిత్రులారా, ఇవాళ నేను ఆ వీరుని విగ్రహ ఇదే అన్నదమ్ములు పాటలు చేయరు టీఆర్ఎస్. ఆయన కేసీఆర్ వచ్చి నీటికి నేను కూడా వచ్చిన. సభకు అధ్యక్షత వహించిన గౌరవనీయులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు చౌటి వెంకన్న యాదవ్ గారు, ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, హుజూర్నగర్ శాసనసభ్యులు, అందరి చేత అన్నిపించుకున్న ఉత్తమన్న, అదేవిధంగా ఇప్పుడే మన ముందు మాట్లాడిన ఉద్యమకారుడే కాదు, తను పూర్తిగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించి తెలంగాణ రాష్ట్రం కొరకు, ప్రత్యేక రాష్ట్రం కొరకు ఎంతో పోరాడిన తుంగతుర్తి శాసనసభ్యుడు గౌరవనీయులైన మందుల శామ్యూల్ గారు. ఒక చరిత్ర గల కుటుంబం. ఆ చరిత్రను ఎవరు కూడా చెరిపేయలేరని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం.
నేను తుంగతుర్తి శాసనసభ్యునిగా ఉన్నప్పుడు వారి నాన్నగారు కాకి చంద్రారెడ్డి గారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఉంది. ఆ రోజు నిజంగా నీతి నిజాయితీతో పనిచేసిన రోజు ఈరోజు లేకపోవచ్చు, కానీ వారి ఆశయాలు ఈరోజు మన ముందున్నాయి. అదేవిధంగా దయ్యన్న తను పుట్టుక నుంచే విద్యార్థి దశ నుంచే ఒక ఉద్యమకారుడిగా పీడిఎస్లో చేరి ఆ రోజు పీడిఎస్ నాయకుడు జార్జి రెడ్డి గారు చనిపోతే తన కొడుకు జార్జి రెడ్డి గారి పేరు పెట్టుకుంటడం చాలా నిజంగా ఆయన ఆలోచన విధానం చాలా గొప్పదని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అంచెలంచెలుగా ఎదిగిన నాకన్నా సీనియర్ నాయకులు దయాకర్ రెడ్డి గారు, కానీ దురదృష్టం కొద్దీ ఆయన రాష్ట్ర నాయకుడిగా ఎదగలేకపోయినా నాకన్నా ముందు మాట్లాడిన వారు చెప్పిన ఆయనే నిజంగా తలుచుకుంటే అధికారం కావాలనుకుంటే ఆ రోజు శాసనసభ్యుడు అయ్యేవాడు, మంత్రివర్గంలో కూడా స్థానం ఉండేవాడని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. జగదీశ్వర్ రెడ్డి ఎక్కడ ఆయన విస్కీ పోసి శాసనసభ్యుడు అయినాడు, మంత్రి అయినాడే తప్ప నిజంగా ప్రజల్లో ఉండి కష్టపడ్డాడని నేను అడుగుతున్నాను. నిజమైన ప్రజాబంధు ఎవరంటే, ప్రజాసేవకుడు ఎవరంటే కాకి దయాకర్ అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అటువంటి నాయకుడు మనలో లేకపోయినా నిజంగా ఆయన వేరే పార్టీలో ఉన్నా కూడా, నేను వేరే పార్టీలో ఉన్నా కూడా ఆయన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన నాయకుడు దయాన్ అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎక్కడైనా కూడా నేను వారితో కలిసినప్పుడు వారి కుటుంబ సభ్యులు నన్ను చాలా గౌరవంగా మందలించేవారు. నేను శాసనసభ్యునిగా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు స్వాగతం పలికేవారు. వేరే పార్టీ అయినా కూడా వారికి ఒక సభ్యత ఉన్నది, ఒక విలువ గల నాయకుడు మనలో లేడని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. దురదృష్టం కొద్దీ ఈరోజు రాజకీయాలు మనం చూస్తున్నాం, రాజకీయాల విలువలు పోయినాయి. అందుగురించే అంత పెద్ద నాయకుడిని విగ్రహం పెడతానంటే విగ్రహానికి కూడా స్థలం ఇవ్వకుండా చేసిన మరి గతలో ఉండబడిన శాసనసభ్యుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు. అందుగురించే నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు నన్ను ఒకటే అడిగినారు వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి నన్ను అడగలేదు, కానీ మన జార్జి రెడ్డి గారు అయితే కృపాకరణ నన్ను ఒకటే అడిగినారు, అన్న దయాన్న స్టాచ్యూ పెట్టాలంటే తప్పనిసరిగా పెడతాను, నేనే దగ్గర నుండి పరిష్కరిస్తానని కూడా ఆ రోజు చెప్పినాను. నిజంగా ఈరోజు మన అదృష్టం, నిజంగా చెప్తున్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజమైన ఉత్తమ్ కుమార్, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు మన రాష్ట్రానికి కెప్టెన్ గా పనిచేస్తున్నాడంటే ఆలోచించమని అడుగుతున్నాను. ఈరోజు ఆయనకు ఎన్నో అధికార కార్యక్రమాలు ఉండే, అధికార కార్యక్రమాలు ఉన్నా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ఆయన చెప్పినాడు, అన్న కొద్ది సమయమైనా కూడా తప్పనిసరిగా వస్తాను, ఆలస్యమైనా వస్తానని చెప్పినాడు. ఆఖరికి భోజనం కూడా చేయలేదు, తను ఇక్కడికి వచ్చే వరకు కూడా భోజనం చేయలేదంటే ఎంత నిబద్ధత గలవాడు, ఎంత పట్టుదల గలవాడు ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. నేను శాసనసభ్యుని కాకపోవచ్చు, ఈరోజు అదృష్టం కొద్దీ మరి ముందు ముఖ్యమంత్రి గౌరవులైన రేవంత్ రెడ్డి గారు అయితే వారి మంత్రివర్గ సదస్సులు అందరూ కూడా నేను శాసనసభ్యుని కాకుండా కూడా నాకు అధికారం ఇచ్చినాడు. శాసనసభ్యునికి ఎంత అధికారం ఉంటుందో అంత అధికారం ఇచ్చినాడు. ఒక శాసనసభలో కూర్చోవడం తప్ప కూర్చోలేకపోవచ్చు, కానీ అన్ని కార్యక్రమాలు చేయగలుగుతాం. ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రచారంలో చేసినామో 6 గ్యారంటీస్ విషయంలో తూచా తప్పకుండా 48 గంటలనే 2 గ్యారంటీస్ మొదలు పెట్టినాం అనేది ఒకసారి ఆలోచించమడుగుతున్నాం. 100 రోజులు కూడా పూర్తి చేసేందుకు ప్రజాపాలన, ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజాపాలన ద్వారా గ్రామ గ్రామాన సభలు పెట్టినాం. 6 గ్యారంటీస్ 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తి చేసేందుకు అర్హులైన వారందరూ కూడా ఇవ్వాలని చెప్పి మరి ఈ రోజు మంత్రివర్గం చేసుకోవటం చాలా అభినందనీయం అని చెప్పి సందర్భంగా చూస్తున్నాం. ఈ ప్రాంత ప్రజల తరఫున మన ప్రభుత్వానికి అదేవిధంగా మంత్రివర్గ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకొరకంటే చాలా మంది 10 సంవత్సరాల నుంచి ఇల్లు లేవు, 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేవు,
10 సంవత్సరాల నుంచి పింఛన్ లేదు. కానీ 100 రోజులు మన ప్రభుత్వం వచ్చిన 100 రోజులనే ఇవ్వబోతున్నామంటే ఆలోచించబడుతున్నాం. ఈ రోజు మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించబడుతుంది. గత పాలకులు చేసిన అప్పులు తీర్చాలంటే చాలా కష్టం. అయినా కూడా ఆర్థిక శాస్త్రవేత్తలతో ఒక సైంటిఫిక్ గా ఈ రోజు ఆలోచన చేస్తుంది మన ప్రభుత్వంలో ఉండబడిన మంత్రివర్గ సభ్యులు, మంత్రులు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. శాస్త్రీయంగా చేసి ఆర్థికంగా బలపడటమే కాకుండా మనం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుగురించే ఈ రోజు ఈ కార్యక్రమం రావడమే కాదు, నాకు వచ్చేటప్పుడు చెప్పినాడు మంత్రివర్యులు, మీరు ఎప్పుడు పిలిస్తే అక్కడికి వస్తాను. ఈ రోజు సమీక్ష చేయలేకపోయినాను. అధికారులతో మళ్ళీ ఆత్మకూరే కాదు, మన సూర్యాపేటలో ఉండబడిన 4 మండలాల మున్సిపాలిటీలో కూడా సమీక్ష చేసి ఎవరికి ఏమి కావాలో చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఉత్తమ్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. దయచేసి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే కొన్ని న్యాయమైన కాంగ్రెస్ పార్టీ వల్లనే సేవ చేయగలుగుతానని ఆలోచనతో వారి పార్టీలో చేరుతున్నారు అని కూడా సాధారణంగా నేను ఆహ్వానిస్తున్నానని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. ఈ సూర్యాపేట నియోజకవర్గం చైతన్యవంతం అని చెప్పి చెప్పుకోవటం కానీ, రాజకీయ చైతన్యం అని చెప్పటం కానీ, ఇక్కడ చాలా వెనుకబడుతనం ఉంది. రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆయన చెప్పినాడు, నేను సద్దన చెరువు ఒక ట్యాంక్ బండి వేయించినాను, అది చూపెడుతున్నాడు. ఒక నేషనల్ హైవే బీద వాళ్ళ ఇల్లు కూలగొట్టేసి ఒక రోడ్డు వేయించేసి ఇది నేను అభివృద్ధి చేసినాను అన్నాడే తప్ప ఈ ప్రాంతంలో 10 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏది కూడా లేదని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అందుగురించే దయచేసి ఇక్కడ మీరు తప్పనిసరిగా మా ప్రాంతానికి, ఈ ప్రాంతానికి తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా నేనెన్నో ఉద్యమాలు చేసినాను. ఆ రోజు ఉండబడిన తెలుగుదేశం ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసి 900 కోట్ల మరి ప్రాజెక్టును సమాధానంతో చేసుకోమని చెప్పినాడు. నేను చెప్పినాను సమాధానం కాదు, తప్పనిసరిగా ఇవ్వాలన్నాను. దాని మీద ఈ ప్రాంత రైతులందరూ కూడా ఉద్యమం చేసినారు. రక్త తర్పణ చేసినాం, చెట్టు నాటే కార్యక్రమం చేసినాం, నిరసన శిలాఫలకం వేసినాం. దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చి చెట్లు నాటే కార్యక్రమంలో ఆ రోజే నేను చెప్పినాను, నాకు మంత్రి పదవి అవసరం లేదు, ఈ ప్రాంతానికి తాగునీరు సాగునీరు ఇవ్వమని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో చెప్తే మన ప్రభుత్వం రాగానే టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి నీళ్లు తీసుకొచ్చినాము, కాలువలు తవ్వించినాం. కానీ మహానుభావుడు ఈ జగదీశ్వర్ రెడ్డి పూలు వేసి నీళ్లు నేను తీసుకొచ్చినా అని చెప్పి మరి ఆ విధంగా మాట్లాడటం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించబడుతుంది. అందుగురించి చాలా పనులు ఉన్నాయి. ఈరోజు దానికి తూములు లేవు, సరైన తూములు లేవు, వాటర్ మేనేజ్మెంట్ లేదు. అదేవిధంగా ఎన్నడో కట్టిన మన ప్రభుత్వంలో కట్టిన మూసి ప్రాజెక్టు కూడా కెనాల్స్ లో లైనింగ్ లేక వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. తప్పనిసరిగా ఈ ప్రాంతంలో రైతులకు మీరు పూర్తి సహకారం చేయాలి. అదే బీద ప్రజలకు మరి ఇల్లు లేవు, చాలా మందికి ఇల్లు లేవు, రేషన్ కార్డు లేవు. అది మీరు మీ స్పీచ్లో చెప్తారనుకుంటే బహుశా తప్పనిసరిగా మీరు ఏదైతే 100 రోజుల్లో 6 గ్యారంటీస్ పూర్తి చేస్తామన్నారో మీకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, మా ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తూ మన కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ కాంగ్రెస్ ఆహ్వానిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి అతి స్వల్ప తేడాతో రెడ్డి గారి కుటుంబ సభ్యులు, వారి సోదరుడు కృపాకర్ రెడ్డి గారు, వారి కొడుకు జార్జ్ రెడ్డి గారు హైదరాబాద్ లో అధికారికంగా చాలా కార్యక్రమాలు ఉండే, కానీ దామోదర్ రెడ్డి గారు ఇది కాకి దయాకర్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ. చాలా ముఖ్యమైన వ్యక్తి, మంచి నాయకుడు, ప్రజల్లో మంచి పేరున్న కుటుంబం. మీరు తప్పనిసరి రావాలంటే ఈరోజు రావడం, మరి మీ అందరితో ఈ సమయం గడపడం మరి నాకు ఎంతో సంతోషం అని చెప్పి మనం చేస్తూ, కాకి దయాకర్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం లేకుండా ఈ ప్రాంతంలో ఒక మంచి నాయకుడిగా, మరి తెలంగాణ ఉద్యమకారుడిగా, ఈ గ్రామానికి ప్రాంతానికి ఎంతో మేలు చేసిన వ్యక్తిగా మా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిని మీకు మనవి చేస్తూ,
మరి వారి కుటుంబ సభ్యులకి నేను అభినందిస్తున్నా. విగ్రహం మాత్రం చాలా బాగా ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ కాంస్య విగ్రహం కూడా చాలా బాగా వచ్చింది. మీ అందరికీ ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు, ఇంత మంచి మెమోరియల్ పెట్టినందుకు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మిత్రులారా, వాస్తవంగా నేను సూర్యాపేట జిల్లాకి హుజూర్ నగర్ బయట రావడం ఇదే ప్రథమం. కొన్ని విషయాలు ఈ మధ్య కాలంలో జరిగిన విషయాలు మీ అందరితో పంచుకుందామని అనుకున్నా. మొన్న జరిగిన ఎన్నికలు తెలంగాణ చరిత్రలో నిలబడిపోతాయి. ఒకవైపేమో ఒక అహంకార ధోరణి, చాలా పైసలు సంపాదించుకునే పొగరుబోతనం, కళ్ళు నెత్తికెక్కిన వైఖరి. ఒక సైడ్ ఏమో నిజమైన కాంగ్రెస్ ప్రజాస్వామ్యవాదులు, ప్రజల కోసం కొట్లాడేవాళ్ళు. ఒక 3 నెలల క్రితం ఎవరు ఊహించకపోయేవారు అంటే ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా నల్గొండ జిల్లాలో 12కి 11 సీట్లు మనం గెలుస్తామని, అది కూడా భారీ మెజారిటీతో. కానీ నేను ఒక 6 నెలల క్రితమే చెప్పిన, ప్రజల్లో ఈ టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ మంత్రులు, ముఖ్యమంత్రి పడ్డ అసహించుకుంటారు. వాళ్ళ అహంకారం, కళ్ళు నెత్తికెక్కిన పోకడ, మొత్తం అధికార వ్యవస్థ, పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేయడం ప్రజలు అసహించుకుంటున్నారు. ఈ టిఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడిస్తుందని చెప్పి నేను 6 నెలల క్రితం చెప్పిన. కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వచ్చి మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని. మరి 70 సీట్లు వచ్చినాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దురదృష్టవశాత్తు సూర్యాపేట కాన్స్టిట్యున్సీ అతి స్వల్ప తేడాతో ఒక బ్యాడ్ లక్తో పోవడం జరిగింది. మరి 12లో 11 గెలిచినాం. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎక్కడ తిరిగినా అసలు స్వాతంత్రం వచ్చినట్టు ప్రజలు స్వేచ్ఛగా ఒక యూఫోరిక్ అట్మాస్ఫియర్ లో తిరుగుతున్నారు. అంటే 10 ఏళ్ల పాటు టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అన్ని స్థాయిల్లో ప్రజల్ని అణిచివేసిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి కాకి దయాకర్ రెడ్డి గారి విషయం నేను వస్తుంటే దారిలో చాలా మంది నాకు చెప్పారు. అంటే వారి జీవిత కాలంలో వారికి అన్ని విధాలుగా అణిచివేత ప్రయత్నం చేసి చివరికి వారు మరణించిన తర్వాత కూడా వారి విగ్రహం కూడా పెట్టుకొని అంటే ఎంత అహంకార ధోరణి, ఎంత నేతృత్వ ధోరణి గతంలో ఉన్నారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. మేము అధికారంలో వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ప్రభుత్వ లెక్కలు చూస్తే ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు జూన్ 2, 2014కి తెలంగాణ మొత్తం మీద మనకి 60 ఏళ్ల వారసత్వంగా రాష్ట్రానికి వచ్చిన అప్పు 70,000 కోట్లు. ఈ జాగ్రత్త అంకెలు నాలుగు, ఎందుకంటే మన అందరి జీవితాలతో ముడిపడింది ఇది. మొత్తం తెలంగాణ అప్పు, తెలంగాణ ఏర్పడినప్పుడు 70,000 కోట్లు. మొన్న మేము చూస్తే లెక్కలు, కేసీఆర్ అడ్డగోలుగా అప్పులు తీసుకొచ్చి మనందరి జీవితాలు, మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి ఇప్పుడున్న అప్పు 6,70,000 కోట్లు. ఒక్కసారి ఆలోచన చేయండి. 60 ఏళ్ళు ఆంధ్రతో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ భాగం 70,000 కోట్ల అప్పు అయితే 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో 6,70,000 కోట్లయింది. ఇదేదో మేము చెప్పేది కాదు, ప్రభుత్వ లెక్కలు. దీని ప్రభావం ఏంటంటే అదేదో కేసీఆర్ ఆయన సొంత ఆస్తులు తాకట్టు పెట్టేది కాదు. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మన జీవితాలు, మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి బ్యాంక్ నుంచి వడ్డీకి 6,70,000 కోట్ల అప్పు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కి, టిఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వం దక్కింది. మేము మొదటి రోజు విద్యుత్ శాఖ విషయం చూసినాం. కరెంటు విషయం చూస్తే కరెంటు కంపెనీల అప్పు 81,000 కోట్లు.
నిజంగా మీరు ఎంత కరెంట్ ఇస్తున్నారని చూస్తే వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇచ్చిన మాట అబద్ధం అని తేలింది. అప్పుడు నా అధికారులు చెప్పారు ఏ 12-13 గంటలు ఇచ్చినాం తదిమే సింగిల్ ఫేజ్ లైట్ల కోసం విషయం చెప్పారు. మరి ఇన్నేళ్ల పాటు 24 గంటలు వ్యవసాయానికి ఇచ్చే కరెంటు వాళ్ళు చెప్పిన మాట అబద్ధం అని లిఖిత పూర్వకంగా వాళ్ళతో ఉన్న అధికారులే పేర్కొన్నారు. ఇప్పుడు కరెంటు కంపెనీలు అప్పుల్లో ఉన్నాయి, రాష్ట్రం అప్పుల్లో ఉంది. నేను రెండో రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా రివ్యూ చేసిన. ఇరిగేషన్ శాఖ రివ్యూ చేస్తే మీ అందరికి తెలుసు, రివ్యూ మనం రాకముందే ఇరిగేషన్ శాఖ వాళ్ళ పనితీరు ఎట్లుందంటే మేడిగడ్డ బ్యారేజ్ అని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఓహో ఆహా అసలు ప్రభుత్వం మొత్తం తెలంగాణ దిక్కు చూస్తుంది మాదే అద్భుతం అని కేసీఆర్ జగదీష్ రెడ్డి చెప్పుకొని తిరిగారు. ఆ మేడిగడ్డ బ్యారేజ్ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఎంత నాశనకం అంటే మన జీవితాలు తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు ఫౌండేషన్ కూలిపోతుంది. మన టైంలో కాదు, వాళ్ళ టైంలోనే అక్టోబర్ 21వ తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నీళ్లు తీసేసి ఉట్టిగా అట్లా ఆపిపెట్టిండ్రు. మరి ఒక్కసారి ఆలోచన చేయండి, లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి కమిషన్ల కకృతి కోసం నాసిరకం పనులు చేసి మేడిగడ్డ బ్యారేజ్ డ్యాములే కూలిపోతుంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు గురించి గతంలో ఏ విధంగా ఉందో ఇక మరి ఇంకా చెప్పిన అవసరం లేదు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దానికి కూడా నేనే మంత్రి కదా, దానికి రివ్యూ అని పెట్టినాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 56,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది. దానికి బ్యాంకుకే వడ్డీ సంవత్సరానికి 3,000 కోట్లు కట్టాల్సి వస్తుంది, నెలకి 300 కోట్లు. మరి ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం ధ్వంసం చేసింది టిఆర్ఎస్ పార్టీ, గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం విషయాన్ని మనం చేస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం పెట్టించి మనం అసలు ప్రమాణ స్వీకారం అయిందో లేదో ఇచ్చేయలేదు అచ్చేయలేదు మనం అంటారు. అసలు మనం పవర్లో వచ్చి 1 మంత్ కూడా కాలే, అసలు వాళ్ళు ఏమేమి నాశనం చేసిన ధ్వంసం చేసిన చూసుకోవాలంటే ఇదెందుకు చేయలే అదెందుకు చేయలేని మాట్లాడతారు. మీకు ఉదాహరణ చెప్తా, వాళ్ళు చేసిన పనితీరుకి మనం అందరం ఎట్లా సఫర్ అవుతున్నామో. ఇప్పుడు కొంత ప్రాంతము సూర్యాపేట కోదాడ నియోజకవర్గం కూడా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఉంటుంది, శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2లో. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్, సుందిల్లా, అన్నారం బ్యారేజ్, ఈ బ్యారేజ్లు టిఆర్ఎస్ ప్రభుత్వంలో నాసిరకం పూర్ క్వాలిటీ కట్టి ఆ బ్యారేజ్లు కూలిపోయే పరిస్థితి వస్తే అక్కడ వాటర్ స్టోరేజ్ తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 నీళ్లు, అందుకోసమే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 స్టెబిలైజేషన్ కి నీళ్లు, ఆయకట్టు స్టెబిలైజేషన్ కి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు నీళ్లు కొంత ఎస్ఆర్ఎస్పికి రావడం లేదు అంటే అది వాళ్ళ నిర్వాహకం వల్లనే, వాళ్ళు చేసిన కమిషన్ల కక్కుర్తి నాసికం పనుల వల్ల ఆ మేడిగడ్డ బ్యారేజు, అన్నారం బ్యారేజు కూలిపోయే పరిస్థితి రావడం, ఇప్పుడు ఈయన ఆయకట్టు దెబ్బతినడం. మరి మిత్రులారా, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, నేను మీ ఉత్తమన్నగా చాలా కాలం నుంచి మీకు పరిచయం. నేను హుజూర్ నగర్ కోదాడ నుంచి 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, ఆత్మకూరుతో సహా ఈ ప్రాంతానికి ఎంపీ ఉన్నా, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మంత్రి ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నా, ఈసారి మరి ఇరిగేషన్ సివిల్ సప్లైస్ మంత్రి ఉన్నా. తప్పనిసరిగా ఈరోజు మీరు ఇచ్చిన నాకు రిప్రజెంటేషన్స్ కానీ, మీ గ్రామానికి కానీ, మీ మండలానికి కానీ, సూర్యాపేట నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి గారి సలహా మేరకు, అదేవిధంగా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో మరి ప్రియ మిత్రుడు శాసనసభ్యుడు శామ్యూల్ గారి సలహాలు, మరి వారి గైడెన్స్ ప్రకారం తప్పనిసరిగా మీ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా మేము అందరం కలిసి ప్రయత్నం చేద్దాం.
మీరు అడిగిన ఇళ్ల విషయంలో, రేషన్ కార్డు విషయంలో తప్పనిసరిగా న్యాయం చేస్తామని, మీరు అడిగిన అభివృద్ధి కార్యక్రమంలో తప్పనిసరిగా సీరియస్ గా, సిన్సియర్ గా, కమిటెడ్ గా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తూ, మరి ఈరోజు కాకి దయాకర్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నన్ను ముఖ్యంగా ఆహ్వానించిన వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ గ్రామానికి మీరు చెప్పిన కాదు, మీ గ్రామానికి ఒక స్టోన్ క్రషర్ విషయము, ప్రభుత్వ భూమి ఆక్రమించుకునే విషయము, మరి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్ని కూడా తప్పనిసరిగా ఈ సంక్రాంతి సెలవులు కాగానే యాక్షన్ ఉండబోతుంది అని చెప్పి మనం చేస్తూ, అదేవిధంగా మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ కార్యకర్తలపై అకారణంగా కేసులు లేకుండా రౌడీ షీట్ పెట్టుంటే అది తీసివేయిస్తానని చెప్పి కూడా నేను సభాముఖంగా మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. నీలం కృష్ణ, తెలంగాణ సంజీవరెడ్డి, ఉప్పుల దేవలింగం, లింగారెడ్డి, వెంకటరెడ్డి, తెంగల సంజీవరెడ్డి, గత బీఆర్ఎస్ పార్టీ, ఉప్పుల దేవలింగం, అలాగే రామనగరం ఎక్స్ ఎంపీటీసీ రామనగరం ఎక్స్ ఎంపీటీసీ కర్నూలు వెంకటేశ్వర్లు, పన్నా లెక్కారెడ్డి, ఎస్కే కాశీం, బత్తుల దుర్గాప్రసాద్, బత్తుల పవన్, జానీ,